యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించిండెను గనుక వారిలో ఒకడును ఇజ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇజ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేడు, అంతయు నెరవేరెను. యెహోషువ గ్రంథం 21:44 ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 7th ట్యూస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపయు, క్షేమము, సమృద్ధి, ఆశీర్వాదం, దీవెన మెండుగా కలుగునుగాక. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు, ఆ మాట ఎన్నడూ తప్పిపోడు. నెంబర్ 2, అబ్రహాముకి ఇచ్చిన మాట ఏ రీతిగా నెరవేర్చి కనాను దేశంలో వాళ్ళని ప్రవేశపెట్టి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించాడట. ఎస్, ఈ ఇయర్లో నీ శత్రువులు, నీ సమస్యలని అన్నిటినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాడు దేవుడు. వారిలో ఒకడును ఇజ్రాయేలు నిలవలేకపోయాను. వావ్! యెహోవా ఇజ్రాయేలుకి సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏది తప్పిపోలేదు, అంతయు నెరవేరిందట. ఒక్కడు కూడా మిస్ కాలేదట. ప్రైజ్ జీసస్. నేను సండే వాక్యం విన్నా మనం. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, అలాగే ఆయన అభిషేకం, ఈ రెండు యాడ్ అయితే నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. నీ గతం వేరు, ప్రస్తుతం వేరు. ఎస్, అనేకులు జీవితాల్లో ఇప్పటి నుంచి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు కనుక దేవుని మాట కోసం, దేవుని వాగ్దానం కోసం, దేవుని యొక్క వాక్కు కోసం ప్రే ప్రే ప్రే. ఆయన స్వరాన్ని విను. ఎప్పుడైతే నీ కుటుంబం గురించి, నీ వ్యాపారం గురించి, అలాగే నీ బిడ్డల గురించి, లేదా మ్యారేజ్ గురించి ఎప్పుడైతే ఒక్క మాట దేవుని అడుగుతావో అంతే మిరాకిల్ చేస్తాడు దేవుడు, అద్భుతాలు చేస్తాడు దేవుడు. అందుకనే దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టినుండు. దేవుని విడిచిపెట్టక, గొప్ప కార్యం నీ పట్ల దేవుడు చేయనుగాక, అద్భుతం దేవుడు చేయనుగాక, ఆశ్చర్యమైన కార్యం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకర ఒక్క మాట సెలవిచ్చావే అన్నాడు ఇజ్రాయేల్కి. అంతే, అద్భుతం, ఆశ్చర్యం. నాయన సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించి శత్రువులందరి చేతికి అప్పగించావు నాయన. ఒక్కడు కూడా ఎవడు నిలవలేపాడు. నీ ప్రజలు ఎదుట అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకరాలు చేయవాడా, స్తుతులయ్యా. నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ కృప బిడ్డలకు అనుగ్రహించి మహిమ చెందండి నాయన. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆత్మతో నింపడాలి, నీ స్వరం వినాలి, నీ వాగ్దానం పొందాలి, మీ ఆశీర్వాదం పొందాలి, మీ మేలు పొందాలి, మీ దీవెన పొందాలి, గొప్ప కార్యాలు చూడాలి, మెరాకిల్ చూడాలి. నరుడైన యేసు నామములో అద్భుత కార్యాలు జరుగునుగాక, ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. నీ జీవితంలోనే దేవుడు మెరాకిల్ చేయనుగాక. గత సంవత్సరాలు జరిగినాయి, ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్ ఉందో అది సాల్వ్ అవునుగాక. గత సంవత్సరాలు కట్టలేని ఇల్లు కట్టబోతున్నావు. యేసు నామములో ఆయన మాట ఇచ్చునుగాక, నీతో మాట్లాడునుగాక. బిడ్డలేరా, నీకు బిడ్డలు ఇస్తాడు దేవుడు. ఒక మాట అడుగు, నీ జీవితం మారిపోద్ది. జాబు లేదా, జాబ్ ఇస్తాడు దేవుడు. బిజినెస్ లేదా, బిజినెస్ ఇస్తాడు దేవుడు. అప్పులో ఉన్నావా, అప్పును తీర్చేస్తాడు. వ్యాధిలో, చనిపోయే పరిస్థితుల్లో ఉన్నావా, అలాంటి వ్యాధిని స్వస్థపరుస్తున్న దేవుడు. ఒక్క మాట ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీ పట్ల, నా పట్ల గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, అలాగే ఈ 9 వారాలు, అంటే ఒక వారం అయిపోయింది సండే, దక్కని 8 వారాలు సర్కస్ గ్రౌండ్లోనే మన ఆరాధనలో పర్మిషన్ దొరికింది. ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోనండి. ఓకే, ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందరు, మీరు చేసిన కృపగా నీ కొందనాలు. ఒక్క మాట సెలవిస్తే చాలు, నేను అన్నీ జరిగిపట్టి. అలాగే మరొక మాట కోసం వెయిట్ చేస్తున్నాం. పర్మనెంట్గా మీరు ఇచ్చిన కాలంలో దర్శనం నెరవేర్పు జరగాల, మెరాకిల్ జరగాల. అలాగే ఆ ల్యాండ్ విషయాలు, అలాగే ప్రామిస్ ల్యాండ్ విషయాల్లో, సిద్ధాపూర్ ల్యాండ్స్ విషయాల్లో కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఈరోజు ఎవరి ప్రేయలకు వేసిన స్వస్థత, అద్భుతాలు, ఆశ్చర్యకరాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్లు ఇవ్వండి, ఫైనాన్షియల్ బేస్ చేయండి, సమృద్ధిని ఇవ్వండి. నూతన సంవత్సరం నూతన కార్యాలు జరగాలి, నెక్స్ట్ లెవెల్కి ఎదగాల. నాయన, మీరు మాట ఇవ్వకముందు వేరు, మీరు మాట ఇచ్చిన తర్వాత వేరు. అద్భుతాలు, ఆశ్చర్యకరాలు జరుగునుగాక. కృపనివ్వండి. పెళ్లి కారణం పెళ్ళి అవ్వాలి, గర్భఫలం పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమానికి ప్రసవాలు పొందాలి. చూసి బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం. విదేశాలు మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకో. అందరి పట్ల నీ ఆశీర్వాదం దయచేసి జయమునిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నీకు ఒక మాట ఇచ్చునుగాక. అలాగే 90 ఫెస్టివల్ స్టార్ట్ అయినాయి. నీ జీవితాలు అద్భుతాలు ఆరంభం అయినాయి, కొందరి జీవితాల్లో ఆరంభం అవుతున్నాయి. ఇప్పటికి నాకు మెసేజ్ వచ్చింది, ఒక బిడ్డకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఏపీ జెన్కోలో. నీ పట్ల కూడా మెరాకిల్ జరగబోతున్నాయి. గ్రూప్ 2 అట్లు కూడా రిజల్ట్స్ వస్తున్నాయి.